ఒడిశాలోని ఒక కొండపైన ఇద్దరు సోదరీమణులు సాక్షాత్తు విశ్వాన్ని శాసిస్తున్నారంటే నమ్ముతారా? వారే తారా తరణి అమ్మవార్లు. పురాణాల ప్రకారం వీరు ఆదిశక్తి స్వరూపాలు. అయితే అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఇది ఆదిశక్తి పీఠం. భారతదేశంలోని 4 అతి ముఖ్యమైన ఆదిశక్తి పీఠాలలో ఒకటిగా చెప్తారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ఆలయం ఎన్నో తాంత్రిక ఆచారాలకు కేంద్రంగా ఉంది. ఎవరూ ఊహించని విషయం ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఆచారాలు ఇప్పటికీ స్థానికులు చెప్పే కథలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక్కడి శక్తిని కొందరు సైన్స్ అంటుంటే, మరికొందరు దీని వెనుక ఉన్న నిగూఢమైన తాంత్రిక శక్తి అని నమ్ముతారు. ఈ తాంత్రిక ఆచారాలు మనిషికి మంచిని చేస్తాయా, లేక వీటి వెనుక ఏమైనా ప్రమాదకరమైన కోణాలున్నాయా? బౌద్ధ తంత్ర శాస్త్రంలో ఈ తారాదేవి స్థానమేంటి? ఈ క్షేత్రంలో బౌద్ధులు తాంత్రిక సాధనలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఒడిశాలోని అద్భుత తారాతరణి క్షేత్రం వెనుక ఉన్న రహస్యమేంటి? శక్తి క్షేత్రంగా చెప్పే ఈ తారాతరణి ఆలయంలో మరొక అత్యంత రహస్యమైన ఆసక్తికరమైన కోణం తాంత్రిక సాధన. భారతదేశంలోని పురాతన తాంత్రిక పీఠాలలో ఇది కూడా ఒకటి కావడంతో కాలక్రమేణా దీని చుట్టూ కొన్ని ప్రతికూల ప్రచారాలు, అంటే చేతబడి, క్షుద్రశక్తులు వంటి ప్రచారాలు కూడా ఉన్నాయి. వీటిలో నిజమెంత? నిజానికి ఏ క్షేత్రమైనా అది భక్తితో కూడుకున్నదే. సైన్స్ కోణంలో చూస్తే ఇక్కడ ఉన్న రేఖాగణితం, శక్తి కేంద్రాలు మనిషి మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పటికీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు దాచిన ఒక గొప్ప విజ్ఞానం. ఒడిశాలోని ఈ అద్భుత తారాతరణి క్షేత్రం వెనుక ఉన్న రహస్యమేంటి? అసలు ఈ ఆలయం వెనుక ఉన్న తాంత్రిక మూలాలేంటి? ఈరోజు వీడియోలో మనం తారాతరణి ఆలయం హిస్టరీని గురించి తెలుసుకుందాం. నమస్తే, విజయమా గురు ఛానల్కి స్వాగతం. నేను విజయలక్ష్మి. భారతదేశంలో ఉన్న 4 అతి ముఖ్యమైన ఆదిశక్తి పీఠాలలో తారాతరణి ఒకటి. ఇక్కడ సతీదేవి స్తనభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ కొలవబడే తారా తరణి సామాన్యమైన దేవతలు కాదు. వీరిని కవల సోదరీమణులుగా కొలుచుకుంటారు స్థానికులు. హిమాలయాల నుండి వచ్చిన దేవతలని కొందరంటారు. మరికొందరు వీరు సాక్షాత్తు శక్తి స్వరూపాలని నమ్ముతారు. అవును, భారతదేశంలో ఎన్నో శక్తి పీఠాలున్నాయి. కానీ వాటన్నిటిలోకి అత్యంత ప్రాచీనమైన రహస్యమైన దివ్య క్షేత్రమే ఒరిస్సాలోని కుమారి పర్వతంపై వెలసిన తారాతరణి ఆలయం. ఇక్కడికి వెళ్ళిన భక్తులకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అసలు ఈ జంట దేవతల వెనుక ఉన్న పౌరాణిక సత్యమేంటి? ఈరోజు వీడియోలో ఈ క్షేత్రం గురించిన పూర్తి రహస్యాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పురాణాల ప్రకారం ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తారు. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న తర్వాత మహాశివుడు ఆమె దేహాన్ని భుజాలపై వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. ఆ సమయంలో విశ్వాన్ని రక్షించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ దేహ భాగాలు పడిన ప్రతి చోట ఒక శక్తిపీఠం వెలిసింది. సతీదేవి శరీరంలోని స్తన భాగం ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న ఈ కుమారి పర్వతంపై పడిందని దేవి భాగవతం, కాళికా పురాణం చెబుతున్నాయి. అందుకే ఇది 4 ప్రధాన ఆదిశక్తి పీఠాలలో ఒకటిగా పూజలందుకుంటోంది. తారా తారిణి అనే ఇద్దరు దేవతలు ఆదిశక్తి స్వరూపాలైన జంట సోదరీమణులుగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి సంబంధించి స్థానికంగా బాగా ప్రసిద్ధి చెందిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం బాసు ప్రహరాజ్ అనే ఒక గొప్ప దేవి భక్తుడుండేవాడు. ఆయనకు పిల్లలు లేరు. ఒకరోజు తారా తరణి ఇద్దరు చిన్నపిల్లల రూపంలో ఆయన ఇంటికొచ్చి ఆయనకు పుత్రికలుగా జీవించారు. కొన్నాళ్ల తర్వాత వారు సమాజానికి దేవీ స్వరూపాలుగా తమ నిజ రూపాన్ని చూపించి ఈ కుమారి పర్వతంపై అంతర్ధానమయ్యారు. ఆ తర్వాతే వారు బాసు ప్రహరాజ్కు కలలో వచ్చి చెప్పడంతో ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని స్థానికుల నమ్మకం. ఈ అద్భుత ఆలయం ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపూర్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పురుషోత్తంపూర్ సమీపంలో ఉంది.
ఋషికుల్య నది ఒడ్డున ఉన్న కుమారి అనే కొండపై ఈ ఆలయం వెలిసింది. తారాతరణి క్షేత్రానికి ఉన్న మరొక అత్యంత రహస్యమైన ఆసక్తికరమైన కోణం తాంత్రిక సాధన. భారతదేశంలోని పురాతన తాంత్రిక పీఠాలలో ఇది ఒకటి. దాంతో కాలక్రమేణా దీని చుట్టూ కొన్ని ప్రతికూల ప్రచారాలు, చేతబడి క్షుద్రదేవతారాధన ఇక్కడ జరుగుతాయి అన్న అపోహలు కూడా అల్లుకుపోయాయి. ఈ క్షేత్రం కేవలం సాధారణ భక్తులకే కాదు, శతాబ్దాలుగా తాంత్రిక ఆచారాలకు, రహస్య సాధనలకు కూడా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. క్షుద్ర పూజలు జరుగుతాయనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే అసలు ఇందులోని నిజానిజాలేంటి, అపోహలేంటి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదా క్షుద్ర పూజలు జరుగుతాయి అన్న ప్రచారం ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే అంటారు పెద్దలు. చాలామంది తాంత్రిక పూజలు అనగానే చేతబడి ఇతరులకు కీడు చేసే విద్యలు అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి అపోహ. తారాతరణి ఆలయం సనాతన బౌద్ధ మరియు హిందూ తంత్ర శాస్త్రాలకు కేంద్రం. ఇక్కడి తంత్ర సాధన అనేది కేవలం ఆత్మ సాక్షాత్కారం, కుండలిని శక్తిని జాగృతం చేయడం, లోక కళ్యాణం కోసం మాత్రమే చేసే శ్వేత తంత్రం. ఇక్కడ ఎవరికీ కీడు చేసే శక్తులు కానీ క్షుద్ర పూజలు కానీ లేవు. ఇక్కడి అమ్మవార్లు కేవలం రక్షణ ఇచ్చే తల్లులు మాత్రమే. ఇక ఒకప్పుడు ఇక్కడ పూర్వం నరబలులు ఇచ్చేవారని కూడా అంటూ ఉంటారు. అది కూడా ఒక అబద్ధపు ప్రచారం మాత్రమే అంటారు పరిశోధకులు. ఈ ఆలయ చరిత్ర శతాబ్దాల నాటిది కావడం, కపాలధారులు అంటే కాపాలికులు ఒకప్పుడు ఇక్కడ సాధన చేశారనే ప్రచారం ఉండడం వల్ల ఇక్కడ నరబలులు జరిగేవి అన్న అపోహ పుట్టిందట. కానీ దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇక్కడి పూజా విధానాలు తీవ్రంగా ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ అవి అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహాలను బలి ఇవ్వడానికి ప్రతీకలే తప్ప ప్రాణబలులు కావు అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా సాత్విక, వైదిక పద్ధతుల్లోనే పూజలు జరుగుతున్నాయి. ఇక సామాన్యులు ఇక్కడికి వెళితే కీడు జరుగుతుంది అని భయపడుతూ ఉంటారు. ఇదొక తాంత్రిక పీఠమని, సామాన్యులు ఇక్కడికి వెళితే కీడు జరుగుతుందని కూడా ఒక అపోహ ఉంది. కానీ తారాతరణి క్షేత్రం భక్తుల పట్ల అత్యంత కరుణామయమైంది. ఇక్కడి తాంత్రిక వైబ్రేషన్స్ వల్ల సామాన్య భక్తులలో ఉన్న మానసిక భయాలు, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయే తప్ప ఎలాంటి కీడు జరగదు అని చెబుతారు. గ్రహ దోషాలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. ఇక ఆలయ విశేషాల గురించి చూస్తే ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 999 మెట్లు ఎక్కాలి, లేదా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో కూడా వెళ్ళొచ్చు. మెట్లు ఎక్కుతూ వెళుతుంటే చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలు మనల్ని మైమరపింపచేస్తాయి, మరో లోకంలో విహరించేలా చేస్తాయి. గర్భగుడిలో తారాతరణి దేవతల విగ్రహాలు రాతితో మలచబడి బంగారు, వెండి ఆభరణాలతో, సింధూర అలంకరణతో అత్యంత శక్తివంతంగా కనిపిస్తాయి. వీరి మధ్యలో మానవ తల ఆకారంలో ఉండే కొన్ని పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధ మతానికి పెద్ద కేంద్రంగా ఉండేది. బౌద్ధ తంత్ర శాస్త్రంలో తారాదేవి ముఖ్యమైన దేవత. అందుకే ఈ ఆలయానికి హిందూ, బౌద్ధ సంస్కృతుల కలయికగా ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. తారాతరణి అమ్మవార్ల చుట్టూ స్థానిక ప్రజలకు ఎన్నో బలమైన నమ్మకాలున్నాయి. ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటే ఎంతటి కష్టాలైనా తీరిపోతాయని, ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో తిరుపతిలాగే ఒడిషా, ఆ పరిసర రాష్ట్రాల ప్రజలు తమ పిల్లల మొదటి తలనీలాలను ఇక్కడ సమర్పించడం ఒక ఆచారం. ఇలా చేస్తే పిల్లల ఆయురారోగ్యాలు బాగుంటాయన్నది వారి నమ్మకం. ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ప్రతి ఏటా చైత్రమాసం అంటే మార్చి, ఏప్రిల్ నెలల మధ్యలో ఇక్కడ జరిగే మంగళవారాల ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ సమయంలో అమ్మవార్ల శక్తి మరింత తీవ్రంగా ఉంటుందని ప్రజల నమ్మకం. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు చాలామందికి ఒక రకమైన అనుభూతి కలుగుతుంది అంటారు. అది భక్త లేక నిజంగా అక్కడ ఏదైనా శక్తి ఉందా అనేది ప్రశ్న. కానీ ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఒక్కటే: కొండ కింద ఉన్నంతసేపు సాధారణంగానే అనిపించినా ఎప్పుడైతే మనం కొండపైకి చేరుకుని ఆ గర్భగుడి ముందర నిలబడతామో అక్కడ తెలియని ఒక ప్రశాంతత,
ఒళ్ళు గగురు పొడిచే వైబ్రేషన్స్ అనుభవంలోకి వస్తాయని. సైన్స్ పరంగా చూస్తే చుట్టూ ప్రవహించే నది, పచ్చని కొండలు, శతాబ్దాలుగా అక్కడ జరుగుతున్న మంత్రోచ్చరణల వల్ల ఆ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే అది సాక్షాత్తు ఆ జంట తల్లుల తారా తరణిల ఉనికి. అందుకే నాస్తికులు సైతం ఇక్కడి వాతావరణానికి, ఆ శక్తికి తల వంచక తప్పదు అంటారు. అది కేవలం భ్రమ కాదు, ఒక అద్భుతమైన దివ్య అనుభూతి. ఈ ఆలయం కేవలం పూజలకు మాత్రమే కాదు, తాంత్రిక ఆచారాలకు కూడా కేంద్రం. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఇక్కడ జరిగిన ఆచారాలు ఎంతటి శక్తిని ప్రసాదిస్తాయో స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎవ్వరూ ఊహించని విషయం ఏంటంటే, ఈ కొండ కింద ఉన్న భూగర్భ మార్గాల గురించి, అక్కడ జరుగుతాయని చెప్పే రహస్య పూజల గురించి ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. శాస్త్రీయంగా చూస్తే ఈ కొండలో ఉన్న అయస్కాంత క్షేత్రం, ఆలయ నిర్మాణం మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఎవ్వరికీ తెలియదు. కొందరు ఇది కేవలం మూఢనమ్మకం అంటారు. కానీ ఇక్కడికి వెళ్ళిన వారు అనుభవించే ఆ శక్తి దేని సంకేతం? ఇక ఇక్కడి విగ్రహాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవి కేవలం విగ్రహాలు కావు, ఇవి జీవంతమైన శక్తి స్వరూపాలు అని భక్తుల నమ్మకం. తారా తరిణి విగ్రహాలను చూస్తే ఒకేలా ఉంటాయి. ఎందుకిలా? ఇది కేవలం శిల్పకళ అద్భుతమా, లేక దీని వెనుక ద్వంద్వ శక్తి అనే తాంత్రిక రహస్యం ఉందా? అసలు ఈ తంత్ర విద్యకు, ఈ అమ్మవార్లకు ఉన్న సంబంధం ఏంటి? మన పూర్వీకులు తంత్ర అంటే ఏదో భయంకరమైనది కాదు, అది విశ్వాన్ని అర్థం చేసుకునే ఒక గొప్ప సైన్స్ అని ఈ ఆలయం ద్వారా నిరూపించారు. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ కలుగుతుంది. అసలు రహస్యం ఏంటంటే, ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్నటువంటి గణిత శాస్త్రం ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటి. ఇక్కడ వాడిన యంత్రం నిర్మాణం నక్షత్రాల అమరికకు, భూమిలోని శక్తి క్షేత్రాలకు అనుసంధానించబడి ఉంటుంది. స్థానికులు చెప్పే కథల ప్రకారం ఒకప్పుడు ఇక్కడ తాంత్రిక యోగులు ఈ కొండపై కూర్చుని అదృశ్యమయ్యేవారని, వారు విశ్వంలోని మర్మాలను ఈ ఆలయం ద్వారా డీకోడ్ చేసేవారని చెబుతారు. ఎవరూ ఊహించని విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా ఏదో ఒక మార్పును తమ జీవితంలో చూస్తారని. శాస్త్రీయంగా చూస్తే ఇది సైకో అకౌస్టిక్ ప్రభావం అని కొందరు అంటారు. కానీ భక్తుల నమ్మకం ముందు సైన్స్ కూడా తలవంచాల్సిందే కదా. ఈ ఆలయం కేవలం ఒక ప్రార్థనా మందిరం కాదు, ఇది విశ్వశక్తిని పొందే ఒక పెద్ద రిసీవర్. మన తాంత్రిక ఆచారాలలో మంత్రం మరియు యంత్రం ఎలా పనిచేస్తాయో చెప్పడానికి తారా తరణి ఆలయం ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఆ కవల సోదరీమణులు మనలోని అంతర్లీన శక్తికి సంకేతాలు. ఒకటి చంద్రుని శీతలత్వానికి, మరొకటి సూర్యుని ఉష్ణత్వానికి ప్రతీక. ఈ రెండిటి సమతుల్యతనే మనం జీవితం అంటాం. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వందల ఏళ్ల క్రితమే మనకు అందించారు ఋషులు. నిజానికి మన తాంత్రిక ఆలయాల వెనుక ఉన్నది కేవలం భక్తి కాదు, ఒక అద్భుతమైన సైన్స్. ఇక్కడ వాడిన గణితం ఒక వైబ్రేషన్ పాయింట్ అని చెప్తారు. అంటే విశ్వంలోని శక్తిని ఈ ఆలయం ఒక యాంటెనా లాగా ఆకర్షించి భక్తులకు అందిస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, మన పూర్వీకులు దాచిన ఒక గొప్ప ఎనర్జీ సైన్స్. మనం విస్మరిస్తున్న ఈ జ్ఞానం తారాతరణి ఆలయంలో ఇప్పటికీ సజీవంగా ఉంది. చూశారు కదా, ఒడిశాలోని అత్యంత శక్తివంతమైన తారాతరణి ఆలయ రహస్యాలు, విశేషాలు. మరి మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని సందర్శించారా? ఈ ఆలయ చరిత్ర వింటున్నప్పుడు లేదా ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో క్రింద కమెంట్స్లో మాతో పంచుకోండి. మీరెప్పుడైనా ఒడిశాలోని ఇలాంటి శక్తి క్షేత్రాలను సందర్శించారా? మీకు తెలిసిన తారాతరణి మిస్టరీ ఇంకేదైనా ఉంటే గనక క్రింద కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.